ఆయమ్మ ఏడికంటే బిచ్చమా చంద్రకాల పలకరించిపోయిందారా కాదక్క వాళ్ళని పని చేసుకొని చేయకుండా మనం పని చేసుకోకుండా ఇట్లనే తిరుగుదా ఆమె అంగడి పొద్దు పోతుంది ఆడికి జోలు పెట్టడానికి పోతున్నది ఆడుకో ఇక బిచ్చంగా జరిసేపు మాట్లాడి తోలుకొని పోయి గవరాలని చెప్పిస్తా. ఇప్పుడు బిచ్చమతో అంత అవసరం మనకు అవసరమా అంటే మరి మగ పని ఎవరు చేయాలి? ఆడి పని అంటే నువ్వు చేసి నేను చెట్టు కింద కూర్చుంటి ఎవరు చేయాలి పని? ఆయన దున్న చేస్తున్నాడు. ఓ పిల్లలు కొమరాక ముచ్చాలు ఇష్టాలు అందరు బాగున్నారు. సుఖనామా పోసామా ఎల్లమ్మా సుజాత సీనుగా రాములు కొల్లూరళ్ళు ఆగిరాలళ్ళు ఇతర షాపూరళ్ళు ఇన్నారళ్ళు అందరు బాగుంటారా? విద్య ఏం చేతనే అంగడి ఉండదమ్మా. టమాటాలు ఉండయి, బెండకాయలు ఉండయి, బీరకాయలు ఉండయి. తెంపుదమ్మంట అని కూలి వాళ్ళని పిలిస్తే ఒక్క కూలి మంచి చేస్తలేదురా. మందిరం అనువయ్యి ఆనలు పడ్డ ఎవ్వు అని పని ఆనకే వీకేసుకుంటారు. పీకి పీకి ఇస్తామంతా అబ్బదాపోస్తారు కూలీలు. ఇయ్యపోతే ఇక పూరా ఉత్త చేతులతో పోతారు మన దాని కూలి వచ్చిన వాళ్ళు అందరూ. గాడ మా బిచ్చపాతి ఉంటాడు. జరసేపు అతిక బుచ్చికి ఏదో 4 మాటలు చెప్పి కలిసి చూపిస్తా అంట అని తోలుకొని పోయి వరాలని ఎక్కిపిస్తే బిడ్డ ఏం చేతనే ఆయన ఒక్క కళ్ళు సీసకు ఒక్క కళ్ళు కళ్ళు తాతలేడు అమ్మ. 5 రూపాయల కళ్ళు ఏం తాగుతున్నాడు? 50 రూపాయల కోటర్ తాగుతున్నాడు ఆయన. బర్రి వస్తా తాగుమాను. ఇప్పుడు ఎవరు తాగుతారు చూస్తా కదా. ఎందుకు పెంట ఎందుకు చెప్పు? కాదే అట్లా అనొచ్చా? పెద్దోడు నీ సరీడోడు నా ముందర బుట్టిగా రాడు. ఆయన పిట్టే కూడా నువ్వే అయిపోయినావు. తీసుకొని మాడపాటు వాళ్ళ కొడతాను అనుకుంటున్నావు. నా ముందర పుట్టినావు, బొడ్రాయి పుట్టినప్పుడు పుట్టినావు. తక్కువదానమా నువ్వు? ఈ భూమి ఎవరికి ఉండదు ఇప్పుడు? ఎవరికంటే సర్పంచ్ ఉన్నది. సర్పంచ్ ఊరంతా అడగించుకున్నాడు. ఈడ కూడా అడగించుకున్నా. ఆడొచ్చి బర్రం తెచ్చాడు లేనప్పుడు గీంత మెప్పుకొని పోతే కాదా? బర్రవి నా వాళ్ళ కొడతాడు బద్దలు వాళ్ళ కొట్టినా సరే. గవర్నమెంట్ భూమి అంత మళ్ళీ నా పిల్లానికి ఒక నమ్మవు మంది పిల్లలకు 10 మంది ఉంటారు. అవన్నీ నేను అనలేదే. తాకట్టు పెట్టకి అంటవా ఏం మాట చూస్తే ఏమనుకుంటారే అమ్మ నా పిల్లానికి నేను ఒక్కరిని అమ్మ అంటే ఏమన్నట్టుది. నా పిల్లానికి నేను ఒక్క మొగండి ఉండి అమ్మ అంటే ఏం మాటలు పెట్టావి. తీసుకో ఇక నీకు ఇష్టం ఉంటేనేమో ఆడదాకరా, లేకుంటే నల్లమోకం చేసుకొని పోయి టమాటాలు తెంపు నేను వస్తా. ఆ బిచ్చపాతిని తోలుకో మరి పో పీకేసేది ఏమి ఉండదు. పోయి తెంపు. నువ్వు మళ్ళీ వేసేది ఉండదా? కానీ రోజు మాత్రం ఎక్కువనే ఇన్నే ఉంటారుగా. బాగున్నా బిచ్చపాతి? బాగున్నా. ఏమైనా చంద్రకాయలు అందరు యథార్థంగా కూర్చుండేమని ఏం చేస్తామా? 3 నెలలు వస్తుంది. 3 నెలలు వస్తుంది. చెట్ల కింద కూర్చున్నాం యథార్థంగా మన్మరాన్లను పెట్టుకొని యథార్థంగా ఉన్నాము. ఇప్పుడు యథార్థంగా తింటున్నాం. వాళ్ళని చూసుకుంటున్నాం. ఆ పట్నంలో ఉప్పుడు ఉపాసం ఉంటున్నాం. ఏం తింటున్నాము? ఏడగొన పోయినా పైసా పీతే ఉన్నాయి అన్ని. చంద్రకాయల యథార్థంగా ఉండర్రా. వాయమ్మో చెట్టు కింద భాగ్యమ్మ ఏమంటారా? ఏం కూర అంటారు ఇవాళ? అమ్మ గింత మందికి ఎన్ని బెండకాయలు వండిరే? ఎన్ని కిలోలు వండిరు? మంచికో బెండకాయ వండింది అక్కడ చూసినా. మా ఆవిడ జరంత కూర వండరా అంటే ఏం కూర వండలే. జరంత పోయేటప్పుడు జరంత వేసిస్తావు చెల్లె. చూసినారు భాగ్యం ఎంత మంచిది. వంకాయలు వండుతా వట్టి చేపలు వేసి వచ్చి చేతలు ఎత్తి నీ పెళ్ళానుకొని నువ్వేమో తిన్నదే పోతే నీ ఇంట్లో అంతే కలిపోయిన చెప్పాడు. చేస్తాడు చంద్రకాల. అందరూ యారాళ్ళు అందరూ ఒకతానే ఉంటారు. బెండకాయ కూరని అవునమ్మా. నాకు తెలియదు. నా ముందర మనం వచ్చినది నాకు చెబుతున్నారు. అంత ఒకటే అనుకుంటున్నారు. కానీ నిజంగా ఊళ్ళే అందరు యారాన్ని వీకులాడతారు. అడవిలో వచ్చి ఇల్లు కట్టుకుని ఒక్కనాడు కసపూస అనుకోరు. నిజంగా వచ్చింది పచ్చని సంసారంలో స్విచ్చే పెడుతుంది ఇవాళ. ఏమైంది పెంట? ఏం లేదాక నెత్తిన పెయిన్ వాడు అట్నే గోకులు పెడుతుంది. అవును పచ్చని చెట్టు కింద కూర్చొని అవద్దం ఆడొద్దు. అవును మీకెవరు చెప్పారు? ఈ పిల్లలందరు మీ బిడ్డ పిల్లలా? బాగానే ఉండు. రేపు పెళ్లికి వచ్చిండ్రు, పెళ్లిళ్ళకి వచ్చిండ్రు. అవును కూడా ఎన్నడు చూలే భాగ్యమ్మ. పిల్లలు ఎప్పుడు రాకపోయేది చంద్రకాల, ఎప్పుడు రాకపోయేదిరా. ఇక వచ్చిండ్రా అంటే కరోనా పుణ్యం అంట. అది రోగం తలగుండా అందరి ప్రపంచాన్ని వడబెట్టింది. కానీ
ఎప్పుడు నా మనమలను చూద్దాం మనమరాళ్ళతో చూద్దాం 2 దినాలు గడుపుదాం అనుకున్న వాళ్ళకైతే సంతోషమైంది. ఈ కరోనా అందుకే వచ్చింది ఊసుకోపోయికి వచ్చింది. పాప పెరిగింది భాగ్యమ్మా. పల్లె అంట లేరు, పిల్ల అంట లేరు, అన్న అంట లేరు, నాయన అంట లేరు. ఎవ్వంది ఆడే చూసుకుంటున్నా బేమంగారు చెప్పినట్టు ఉరుసుకొని పోతుంది. నాకు అనిపిస్తుంది చంద్రకాళ ఎప్పుడన్నా దేవుడు రొట్టెమాలి పేసినట్టు ఇట్లా తీసి టేసిండే పీడ అక్కడ నీకు ఒకదానికి అనిపిస్తుంది అందరికి. ఇప్పుడు మైక్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి మీరు. అందరికీ నాకు ఒకదానికి అనిపిస్తుంది అమ్మా. నన్ను ఒకదాని ఎందుకురా లోకాన్ని తల్లి ఉండదు పిల్లి ఉండదు. నీకంటే పిల్ల లేదు జల్ల లేదు మొగడు కూడా లేడు. నిన్ను తిప్పేస్తే నన్న సింగారమే. పిల్లలు ఉన్నోళ్ళు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు ఎందుకు తిప్పేయమంటావు? అవునమ్మా నాకంటే ఈ దేవుడు ఏ పాయ పుట్టపోయేదేమో మొగడేమో దుబాయ్లో ఆయన ఉన్నోళ్ళు అందరు ఏం సింగారం ఉండదు. ఆమె మీ పెదమామ కోడలికి 3 కొడుకులాగా అన్నది ముడి మీద దాన్ని బుక్కెడు పోబెట్టి దిక్కులేదు దానికి. ఎవరికే వాడు సుఖంగా చూస్తుంటారు. ఆనలు వాడు ఏమేసినావు బిచపాతి? ఏమి లేవు ఆనలు లేవు ఏం లేవు. గులుగు పోతాడేమ్మా చెవిటోడు గులిగినట్టే ఉంటది. నిజంగా చంద్రకాల చెవిటోడు గులిగినట్టే ఉంటది. కొడతలేవు ఏం నిన్న మొన్న కరోనా వచ్చిందంట అని తిండి తినలేదు. వెళ్ళిన పంట అంతా ఆగం అయిపోయింది. పికర్ చేసిండు. ఇప్పుడు పలికే దమ్ము లేదు. అందుకే చంద్రకాల అవతం చెప్పిన అచ్చేటట్టు నీ మొగడు నీవు పుట్టిన జ్వరంతో అంటేనే సస్యం అయితే బతి బతి అంటా అని పోయి వండుకొని తిని మింగే కొడుకాడు. నువ్వు ఎట్లున్నా సరే నేను గట్టిగా ఉండాలి, ఎవరన్నా ఎవరు గట్టిగా ఉండాలి అంటాను ఉంటాడు ఆయన. అందరం అట్లుంటే బేరాలు ఎట్లా ముద్దలు వేసుకొస్తున్నారు. మీరు లాక్డౌన్ లా పూలు ఏ మార్కెట్ పోయారు? మార్కెట్ పూసిపోయినాయి. మార్కెట్ లేదు ఏం లేదు మొత్తం అక్కడ ఇక్కడ చిల్లు బస్వంతమైన ఎవరికన్నా అమ్ముకుంటే అమ్ముకున్నాం, లేకుంటే కొన్నోడు కొనపాయ అట్లే ఉన్నాయి. ఇంకేం చేస్తాం? దేవుళ్ళ పూజలు లేకపోయా, పెళ్లిళ్ళు లేకపోయా, పేరంటాలు లేకపోయా, మంచి కొత్త చీరలు కట్టుకొని ఓ పెళ్లికి పోయి పూలు పెట్టుకుందామంటే కూడా లేకపోయా. నిజంగా మాట చంద్రకాళ అన్న మాట వీళ్ళు బతికేదే పూల మీద. 4 ఉన్న కాడికి భూమిలో పూల తోట పెట్టుకొని ఆ పూలు తెంపుకొని ఇట్లా అమ్ముకుంటారు. కానీ ఈ కరోనాలో మనవయ్య రోగం వచ్చినందుకు గుళ్ళు తెరవకపోయి, పెళ్లిళ్ళు కాకపోయి, పేరంటాలు కాకపోయి, ఆ పూలు ఎవరికి తెంపక ఉత్తగానే రాలిపోయినట్టుండే. బిడ్డ ఎంత లాస్ వచ్చే చంద్రకాళ లాస్ వచ్చే. కంటికి పుట్టడేసి కడుపుకు గంజి లేదు, మాకు అన్నం లేక దమ్ము లేకుండా అయింది మాట్లాడడానికి. మా పెద్ద మంచికి పెద్ద మంచి ఆయన పెద్ద మంచి ఆయన సంగతి నాకు తెలియదా? నువ్వు వచ్చిన పని ఏంది? మోహన్ పిల్లలు తాకట్టు పెట్టడం పెద్ద మనిషి, నాలొద్ద మనిషి. మరి మోహన్ కన్నా పిల్లం కన్నా మూడు పెద్దోడు కాదా? అవి తల్లి దొల్లా పెద్దోడే అంటున్నా, నేనేం అన్యాలం అంటున్నా. పెద్ద మనిషి మాయం పాయం అన్ని గుంజుకొని మరి ఇంకా ఈయనదేని చెప్పు. చంద్రకాల నీవు సుకన్య చూస్తున్నదే కొడత వాయమే కూడా ఏమాట ఆడుతుండ్రే ఈ ఆటల మనవయ్య. ఈ ఫోన్లలో మనవయ్య ఫోన్లు వచ్చినాక చంద్రకాల వాయమ్మ పొద్దుగాల పండ్లు తోముతుంటే పోటుని పిల్లలుగా ఇన్ని దినాల తర్వాత వచ్చిండ్రు. అమ్మమ్మ మా నెత్తిలే పేర్లు చూడు, అమ్మమ్మ జడలేయి అగో యువత అది అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నది చూసావా? మనం వెనకటికి చిన్నతానాన్న వయసులు ఉండేప్పుడు లంగబండి వేసుకొని ముద్దు చెట్టు కింద కూర్చొని ఇంటి ముంగల కూర్చొని ఆటసేం ఆడుతుంది, వనగుంతలు ఆట ఆడుతుంది. ఇవి చూడు ఫోన్లలో మూతులు పెడతాయి. పొద్దున్న లేస్తే ఫోన్లే, నా మోడు ఫోన్ చేసి నీ మోడు ఫోన్ చేసి పెళ్లి కాలేదు ఎందుకు అట్లా అంటావు? అయినా మేము అంటుండా అయినోళ్ళని అంటుండా అడవిలు ఉండరు. ఎప్పుడన్నా మల్లయ్య ఓ పెగ్గి ఎక్కువ దాగి వచ్చినప్పుడు దెబ్బ దిబ్బే సపరిస్తాడా? కానీ ఒక మాట పెంచి ఈ మల్లయ్య కొట్టాడు కానీ భాగ్యమ్మ కొట్టిందిరా. భాగ్యమ్మ నేను ఇడికెళ్ళి పోగా బర్రం కొట్టుకొని పోగా చీపురు గట్ట తీసుకొని చెట్ల పొడి దిప్పట్లాడుతూ అవద గాలకు చెప్పాక నీ అంత బద్మాషి అయితే కాదే. ఆమె మొగనెత్తి కొడుతూ ఆయన ఊకుతాడు. చెట్టు అంత మనిషి ఆమె కొడతాది. సిగ్గుదాపుందాను సంసారంలో మనమే నీకు వచ్చినట్టుంది. క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? చంద్రకాల సంసారం అన్నప్పుడు మంచి ఉంటది చెడు ఉంటది. కానీ ఏ మొగోడైనా తాగి వచ్చి పిల్ల మీద చేతి లేపితే గడ్డపారని వచ్చి నువ్వు కాదు
జాడకట ముడ్డి పూస బొక్కలు అని కొట్టాలని మొగడాన్ని కూడా చూడొద్దే చూడొచ్చు చెల్లె కాదా గడపర మా ఇంట్లో లేకుంటది ఎవరు తందేవారు దీని మొగలు కట్టలే గడపార పెట్టినందుకు ఆయన పోయిండు మరి ఎన్నున్నాయో గడపరలు మరి ఏ మాటలు భాగ్యం యారలివి కాదురా ఏమో తల్లి యారన్లు ఇద్దరు ఒక్క ఆకలి చదివిండ్రు మరి అవును పొర బయటకు పడాలంటే బాగుంటదా పొర బయట పడకుండా చూసినామంటే ఎంతగానో గిచ్చిన పాల్గొతలేరు ఎల్లు పాల్గొల్లే ఇంతకొరకు ఎందుకు వచ్చినట్టు మనం ఎందుకు వచ్చినట్టు అందువల్ల పదముఖ ఎందుకు వచ్చినట్టు అంటారంటే ఆ జోలు కావాలి కానీ గీ జోలు ఏంది బిచ్చపాతి జర వరాలు పెట్టేది ఉండదు వస్తావా ఏం పోపియా పుల్బడలు అవి ఓకే 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 ఇప్పుడు బాగుంది పిల్లలు రాండి మీరు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి ఓపరి వామో ఈయన ఏ ఊరికి ఇస్తారో కానీ మోని కొట్టించారు ఏం పేరు నీ పేరు ప్రవళిక ఎన్నో తరగతి చదువుతుంటారా 10వ తరగతి 10 ఇట్లనే ఉండా అయిపోయింది మొన్ననే అయిపోయింది పాస్ అయినావా కేసీఆర్ పాస్ చేసి మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది నిజంగా తల్లి చదువుల వాళ్ళు రాయకుండానే పాస్ చేసి మరి చదివిన వాళ్ళు అందులోనే పోయి చదవని వాళ్ళు అందులోనే పోయి నీకు సంతోషమేనా అట్లా చేసినందుకు ఇక ఏం రాని వాళ్ళకి ఇక సంతోషం అన్ని నేర్చుకొని మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇక కొంచెం బాధపడతారు వాటమ్మా మరి పట్టణంలోకి వెళ్ళి వచ్చి 3 నెలలు అవుతున్నది ఇక్కడ ఒక్కనాడు మా ఇంటి దిక్కు వస్తలేమని అందరం వచ్చినాం కదా ఏడొచ్చినావు అక్కడ కాదు మేము అందరం వచ్చినాం మంచిగా ఆడుకుంటున్నాము ఆయమ్మ ఆడుకుంటున్నా కాడికి వచ్చి మరి కొమరాక నాయన మెట్లుండవు తిన్నవా పని అంటారు ఇంత వాళ్ళకి పిల్ల మరి అక్కడ రాలేను ఇక ఆడుకుంటున్నాం మా ఇంటికాని అందరం కలిసినాం మన ముందే మోరి నోరు కాదు చూడగానే గయ్య గయ్య పడతా పిల్లలు భయపడతారు భయపడతారు ఇది ఎక్కడ భయపడుతుంది ఇది భయపడుతుంది మేము వచ్చినాం కదా మళ్ళీ నువ్వెందుకు రాలేవు మా ఇంటికి అందుకే వచ్చినరా అందుకే వచ్చినా నీకు వచ్చింది బుజ్జి అందరికి నేనెందుకు నీ శ్రేణ దాన్ని లేవు చంద్రకాల కడాలు కాల కడాలు పట్టిలి అమ్మ భాగ్యమ్మ బొట్టు బాగానే పెట్టినావు మానటి పెట్టినట్టు నువ్వేంటో తరగతి నీది 10 అయిపోయిందా దీనిది కాదా మరి పట్నంలో ముద్దుగా ఏ ముద్దుగా ఈయనే ముద్దు ఉంది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎవరు దాని ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఎప్పుడు చదువు 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 అంటారు ఈరైతే మంచి అమ్మమ్మని చూడాలనిపిస్తుంది తాతని చూడాలనిపిస్తుంది నాయనమ్మ ఇంతమంది ఉంటారు ఆడ మనం ఒక్కరినొక్కరు పట్టించుకోరు ఈడ అందరు ఉంటారు చూడాలనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తాం ఈ 3 months అయితే మస్తు హ్యాపీగా ఉన్నాం ఆడున్నప్పుడు ఏం తెలియదు అసలు ఈడికి వచ్చినాక అన్ని అమ్మమ్మ ప్రేమ ఎట్లుంటది అన్ని తెలిసిపోతాయి అట్లా భాగ్యమ్మ చంద్రకాల నీ మనవరాలకు దుడ్కా నువ్వు 10 తులాలు బంగారం పెట్టి తక్కువనే 10 తులాలు బంగారం పెట్టి తక్కువ నువ్వు తులం పెట్టి రాదు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే కాదు చెల్లె నిజంగా మంచి మాట చెప్పినవరా మీ పట్టణంలో చల్లగుండా ఎవ్వని మూతలాడు డోర్లు మూసుకొని ఉంటారు నమ్మవు కానీ చంద్రకాల చేనుకాడికి వచ్చి గేడ్చేది నా మనమరాన్లు వస్తే బాగుండే పండుగకు వాయమ్మో భాగ్యమ్మ అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే నెల నుంచి ఊరిస్తుంది ఊళ్ళో నా బిడ్డ వస్తున్నదంట నా మనమరాన్లు వస్తుండ్రంట నా మనమలు వస్తుండ్రంట ఇక ఈ పండుగ ఇట్లా చేస్తా ఆ ఆటను మాట్లాడతా ఈ ఆటను మాట్లాడతా లాస్ట్ చూస్తే మీరు రానేర్రా పాపం లింగి తెల్లారితే చదువు 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 అంట అని ఆ చదువు కానే ఉంటారు పట్టణంలోకి వెళ్ళరా మస్తు కంటికి పుట్టడు ఏడుస్తారా అందరు దూరంగా ఉండేటోళ్ళు అందరికి చెప్తున్నా బిడ్డ తల్లిదండ్రికి బుక్కెడు బువ్వ పెట్టకపోయినా ఓ రూపాయి ఇవ్వకపోయినా మీరు మీ సంపాదన వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు బాధపడరు వాళ్ళు కోరుకునేది ఒక్కటే సత్యం ముందల మనమరాన్లు కళ్ళ ముందల తిరగాలి ఒక 6 నెలలకు ఒక్కసారి అన్న ఎత్తుకోవాలి మాట్లాడాలి ఇట్లా పేర్లు చూడాలి జుట్లు వేయాలి అయ్యో నా కొడుకు పిల్లలు నా బిడ్డ పిల్లలు ముట్టుకోవాలి పట్టుకోవాలి పొట్టలు వేసుకొని పండబెట్టుకోవాలి అంట అని ఒక ఆశ ఉంటుంది బిడ్డ ఏ తల్లి మీరేమనుకుంటారు మా అమ్మ తానికి పోతే పైసలు అడుగుతుందో మా నాయన తానికి పోతే పైసలు అడుగుతాడు అంట అని కూడా చాలా మంది రారు కొంతమంది బిడ్డలు కొడుకులు బిడ్డ పింఛన్ ఇస్తే కూడా గుంజుకొని పోతుండ్రే భాగ్యమ్మ ఇప్పటిలో ఎట్లుంటే మేము ఎట్లుంటాం మళ్ళీ వాళ్ళని ఎట్లా చూసాం మేము ఇప్పుడే ఇట్లా కదా బిడ్డ కదా మీ కళ్ళ ముందల్నే మీ పిల్లల ముందల్నే మీ తల్లిదండ్రిని మీరు బాధ పెడుతుంటే మీ తల్లిదండ్రికి మీరు ఓ చిప్పిచ్చి ఇంటి ముంగల ఊచబెడుతుంటే మీ తల్లిదండ్రి తన పైసలు గుంజుకొని వాళ్ళు ఏం అడిగినా వాళ్ళని ఇవ్వకుండా సీదర కొట్టుకుంటుంటే ఇదే పిల్లలు పెద్దగా అయినాక మీ ఇళ్ళని ఏ గతి చేస్తారు
ఇక అయితే అసలు భాగ్యమ్మ అసలు ఇట్లా కూడా రారు సాలేంక సాలు చంద్రకాల సాలేంక సాలు ఇప్పుడు ఎవరికైనా ఉంటది చిన్నప్పుడు మా అమ్మమ్మ చూసిన అది మా నాయనమ్మ చేతిలో పెరిగిన అమ్మ అంటారు ఒక జ్ఞాపకం బిడ్డ అందరికి ఏముంటుంది అంటే నాయనమ్మలకు అమ్మమ్మలకు తాతలకు అయ్యో వాళ్ళు ఏం కోరుకోరు చేతులు ఎత్తుకోవాలి ఆడుకోవాలి ముద్దియాలి ఈ చెంపకి ఈ చెంపకు నాయనమ్మ అంటాను మీన పడాలి అమ్మమ్మ అంటాను మీన పడాలంటాను ఒక ఆశ ఉంటుంది ఏం భాగ్యమా అంతకన్నా ఎక్కువ మనం ఏం కోరుకుంటాం ముందర నాయన చక్క పోతే వెనక నాయగల కూడా చక్క పోతుంది అవును పెంటాయ ఇక మనం మన తల్లిదండ్రులు మంచిగా చూస్తే మన అత్తమామలను మంచిగా చూస్తే రేపొద్దున మన పిల్లలు కూర్చున్న తన తెచ్చి పెడతారు అవును ఇవాళ రేపు పిల్లలకి ఎట్లుంది తెలుసా వాళ్ళ తెలివికి మన తెలివికి చాలా తేడా పెంటాయా చంద్రకాల ఎవరైనా కానీ తల్లిదండ్రి ఎట్టెట్లా కొట్లాడుతుండరు ఏమేం బీకులాడుతుండరు ఎంత మంచిగా బతుకుతుండరు ఎంత మంచి తెలివి నేర్పుతుండరు వాళ్ళని చూసే పిల్లలు తయారవుతుండ్రు తల్లిదండ్రులు జొన్నలేస్తే జొన్నలేమంతాయి మక్కలేస్తే పత్తి వస్తుందా వస్తుందా భాగ్యం కంటికి పుట్టెడు ఏడ్చుకొని ఇప్పుడు అంటే పైసా మస్తయింది భూమ మస్తయింది బిడ్డ మీరు నమ్మరు కంటికి పుట్టెడు ఏడ్చుకుంటా ఒక్కొక్క పిల్లని నడపాలంటే 7 మందిని 8 మందిని నడిపినాం ఎంత కష్టపడవచ్చు ఏం పెట్టినావు తెల్లారు లేస్తే ఏం పెట్టినావు పొద్దు మిగిలేస్తే ఏం పెట్టినావు మనుషులు బతికేదే కష్టం చంద్రకాల నువ్వు కన్నా కష్టం చేసినావు నీకు తెలియదా పిల్లలకు చేసింది తెలియదు కానీ నేర్పాలి మన పిల్లలు చెప్పుకోవాలి ఇగో మా అమ్మకి ఇట్లా చేసింది ఇంత మంచిది ఇంత కష్టపడ్డది ఇవాళ ఈ తిప్పలో పెట్టొద్దు మా అమ్మని అంటాను ఎవరైనా బిడ్డ నీవైనా ఇవాళ మీ అమ్మని మంచిగా చూసుకోవాలి అత్తమామ తానికి పోయినా కూడా అయ్యో మా తల్లిదండ్రి అనుకొని బుక్కెడు బువ్వ పెట్టాలి బిడ్డ వాళ్ళు ఏమి నీ ఆస్తి కోరుకోరు వాళ్ళ సంపాదన అంతా మీకు వచ్చి మీ సంపాదన అంతా మీ పిల్లలకు పోయి వాళ్ళ సంపాదన అంతా వాళ్ళకి పోయి ఎవడేమి వేసుకొని పోడు కానీ అట్లా వేసుకొని పోయేది ఇంకా ఆగనే పోదురు అంతసారి కాడు విజయ్ పోదామా ఉందమే ఆగనే ఆనమొగలు అవుతున్నదిరా వీళ్ళు అంతా దున్ని పెట్టుకుంటారు ఏమేమి వేసుకుంటారు వాయమ్మ నేను చెప్పేది ఏంటంటే ఏదో రకంగా ఒక రోగం అయితే వచ్చింది ప్రపంచానికే వచ్చింది మనకే రాలే ఆ రోగం గురించి కొంచెం మంచిగా జాగ్రత్తలు పాటించి ఊర్లలో పోయి బతుకుండి బిడ్డ ఆ పట్టణంలో బతికుంటే మళ్ళీ పోయి పట్టణంలో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు ఇగో ఎంత సంతోషంగా అడవిలో వచ్చి ఇల్లు కట్టుకున్నారు ఊళ్ళో ఉంటే కరోనా తగులుతుంది అడవిలో వచ్చి 3 నెలల నుంచి ఊళ్ళోకి కూడా రారు బిడ్డ వాయమ్మ జర లేచి ఒక పాట పాడరా రోజు మన్మరాళ్ళు బిడ్డలతోటి మీరే ఆడుతుండరు పాడుతుండరు ఈ అల్లా లోకం చూస్తున్నారు కొమరాకు వచ్చినందుకు అది ఏం పేరు నీ పేరు మరి లావణ్య ఒక పాట పాడు ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా నాట్లేసి కోత కోసి ఓ చెల్లి వల్లంతా గుల్లాయనా నాట్లేసి కోత కోసి ఓ చెల్లి వల్లంతా గుల్లాయనా అప్పు తీరపాయ శాత దప్పపాయ నీదేమి బతకాయనే అప్పు తీరపాయ శాతగాకపాయ నీదేమి బతకాయనే అప్పు తీరపాయ శాత దప్పపాయ నీదేమి బతకాయనే అప్పు తీరపాయ శాతగాకపాయ నీదేమి బతకాయనే చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా లావణ్య బుద్ధిగా వాడుతున్నారా కోయిల కొద్ది రాకుండాది నిజంగా దీని మొగడు దీన్ని చేసుకున్నదే పాటలు పాడుతారంటారు నిజంగానే అల్ల అన్న అది బుడుమంగ లేకెట్టినాడు అయ్యే వద్దా అన్న పెరుసాది పోయిన భాగ్యమ్మ పోతే అక్క నువ్వు దాన్ని చూడలేవే అది ఒరి నాటేటప్పుడు మరి పాట పాడిందట అని ఇటు పాయ నీ మొగడు చేసుకున్న దాకా కాదని పాటలు పడుతుంది అంటారు మొగనికి ఏం గుర్తు ముందు ఏడో చూసినాడు నాకేం తెలుసునే ఆయన పిల్లలు నీకు పోయినా ఏ పొదలు కూర్చున్నాడు పాట చూసే చేసుకున్నాడు ఆయన పిల్లలు ఏడ దొరకకపోతే చేసుకున్నాడు నీ మొగడు అందగాడే నీ మొగడికి 10 ఊర్ల సంబంధం వస్తే కూడా నేను చేసుకున్నా అన్నాడు నేను చేసుకోపోయాడు ఆయన పెద్ద అందగాడట సోమన్ బాబు అంట సంసారం ఆమె చేస్తుంది పిల్లలుగానే అన్ని చేసింది మనమే తేటుగా చేస్తున్నాం కనపోతురా తేటుగా చేయపోతే వీళ్ళందరూ నా పిల్లలు కాదా నా మనమరా ఏం రా నా మనమరాలు కారా ఇక ఇది నా మనమరాలు కాదా మనవరాలే కదా మన ఎత్తుకో డ్రెస్ తీసుకురా అవుతుంది రావాలి తక్కువ లేదు
గూకుతా గడ్డపారా యారా ఎల్లిగడ్డ పారాలు తెస్తావు ఇర్రని ఇలుగుతున్నాడు. ఇగో ఏం చేస్తున్నాయి పోతా అంగడి ఉండదు కూరగాయలు తెంపేది ఉండదు. ఇక బిచ్చపాతి వస్తావా జర 2 వరాలు తీయాలి. నీ పురుబాటు పంపిస్తా 2 కాలు పంపిస్తా కానీ లావణ్య అడిగినా చెప్పు. ఓ పిల్లలు పైలాంగ్ ఉండుండ్రి జర ఇంకొక 2 నెలలు ఉండుండ్రి. ఆ కరోనా మన పోయి అది పోయినాక పోదురు ఊళ్ళకి రాకుండా నెల ఏమొద్దేమో ఒకనాడు రాండ్రి నెల అంటే చెప్పరు నెల రోజులు పెట్టదు నా మొగడు అన్ని సరిగ్గానే ఆమె అరగొద్దు కరగొద్దు. ఓక చంద్రకాల నువ్వు నా దాన్ని ఆడుండయి ఒక రోజు రండ్రి. ఇది మొగని కొట్టే వస్తుంది ఇది మొగని కొట్టే వస్తుంది తల్లి నిజంగా. నువ్వైతే పెట్టే పిల్లవి కానీ ఎట్టే కాలం వచ్చిందంట. చెప్పులు లేవు కాలకు ఇప్పుడు ఎత్తుకొని పోతా జసేపు. ఆమె డెడ్డే పెడితే కడగనీకే పెంట ఉండాడు ఉతుకుతాడు. డెడ్డే పెడితే మూత వస్తే కడుగు. ఆ బిడ్డ వాయమ్మ ఇగో మరవకుండా చూస్తూనే ఉండుర్రి. కొమరక్క ముచ్చట్లు స్టూడియో వాళ్ళని చూస్తూనే ఉండుర్రి. మర్చిపోయినమ్మా రోగానికి దూరంగా ఉండుండ్రి. మీరు జాగ్రత్తలు పడితేనే మీ పిల్లలు మీరు మీ కుటుంబం బాగుంటుంది బిడ్డ. మీకు దండం పెడతా 10,000 శరణార్థి చేస్తా. ఎక్కడ అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా రోగాన్ని ఇంట్లో దాకా తెచ్చుకోకుండా మనం మన ఇంట్లో ఉండి మన సంసారం కాడికి మంచిగా ఉంటే అది బయటనే చచ్చిపోతుంది. మన ఇంటి దాకా రాదు. కొమరక్క మాట వింటారు జాగ్రత్తగా ఉంటారు అని అనుకుంటుండా పోయి టమాటాలు అన్న తెంపుకుంటారా పోయిరా పోయినరి వైరి పిల్లలను తోలి అమ్మ జరసేపు తెంపు తోలిస్తారు. భాగ్యమ్మ తోలిండ్రా ఏం తోలిస్తారు దొరుకుని కళ్ళలో చూసుకురా.